హలో సనాప్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ తమిళ చూసారు కదా. పై నెట్వర్క్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. పై కేర్ టీమ్ అఫీషియల్లీ వాళ్ళకు వెబ్సైట్లో రేపు మార్చి 14న తర్వాత 9 స్టెప్ కంప్లీట్ కాని వాళ్లకు, అంటే మైగ్రేట్ టు మెయిన్ నెట్ కంప్లీట్ కాని వాళ్లకు ఏం చేయబోతూ ఉన్నారు. అలాగే కేవైసీ ఎవరికైతే కంప్లీట్ కాని వాళ్ళైతే ఉన్నారో, ఇంతవరకు కేవైసీ అనేది చేయించుకోలేని వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్లకు ఏం చేయబోతూ ఉన్నారు అనేది కూడా వాళ్ళు క్లియర్లీ మెన్షన్ అయితే చేశారనమాట. మార్చి 10వ తారీఖున పై కేర్ టీమ్ ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మా వాట్సాప్ ఛానల్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లకి అయితే వెళ్ళి మీరు క్లియర్లీ చదువుకోవచ్చు. సో అర్థమైందిగా. సో ఎవరైతే చదువుకోవాలి అనుకుంటే సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు చదువుకోవచ్చు. ఇంతవరకు మా వాట్సాప్ ఛానల్ని ఎవరైతే ఫాలో అవ్వలేదో వాళ్ళందరూ ఫాలో అయితే అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే, సో ప్రతిదీ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో కొన్ని ఏ అప్డేట్ వచ్చినా కానీ పోస్ట్ అయితే చేస్తూ ఉంటాం వాట్సాప్ ఛానల్లో. సో వాట్సాప్ ఛానల్లో మీరు ఫాలో అవ్వడం వల్ల చిన్న అప్డేట్స్ ఏ వచ్చినా కానీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేసి పెడతాను. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు సో ఈ పై కేర్ టీమ్ అఫీషియల్ లింక్ కూడా కనిపిస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత సో డీటెయిల్గా ఇక్కడ చదువుకోండి. సో వాళ్ళు రేపు మార్చి 14న తర్వాత ఏం చేయబోతున్నారు, మైగ్రేట్ టు మెయిన్ నెట్ 9 స్టెప్ కంప్లీట్ కాని వాళ్ళకు ఏం చేయబోతున్నారు, కేవైసీ కంప్లీట్ కాని వాళ్ళకు ఏం చేయబోతూ ఉన్నారు అనేది క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చాలామంది చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో మీకు రేపు మార్చి 14న వీళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయకపోతే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మా ఛానల్లో వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు కేవైసీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పై కేర్ టీము కేవైసీ ఇంతవరకు ఎవరైతే అప్డేట్ అయితే చేయలేదో వాళ్ళ కోసం ఏం చెప్తూ ఉంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. పై కేర్ టీం ఏం చెప్తుందంటే, ఎవరికైతే కేవైసీ స్లాట్ రాని వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకు కేవైసీ స్లాట్ అయితే వస్తుంది. మార్చి 14న తర్వాత కూడా మీకు కేవైసీ స్లాట్ అయితే వస్తుంది. ఎవరికి వస్తుంది ఇక్కడ? ఎవరికైతే 30 మైనింగ్ సీజన్, 40 మైనింగ్ సీజన్, 50 మైనింగ్ సీజన్, 60 మైనింగ్ సీజన్, 100 మైనింగ్ సీజన్ కంప్లీట్ అయినా కానీ ఇంతవరకు కేవైసీ స్లాట్ అయితే రాలేదు కదా, వీళ్ళకు మాత్రం సో మార్చి 14న తర్వాత కూడా కేవైసీ స్లాట్ అయితే వస్తుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు. సో అర్థమైందిగా. సో ఎవరైతే రీసెంట్లీ రిజిస్టర్ అయితే అయ్యారో 10 డేస్ బ్యాక్, 20 డేస్ బ్యాక్, 5 డేస్ బ్యాక్, సో వాళ్ళకు 30 మైనింగ్ సీజన్ అనేది కంప్లీట్ కాలేదు. సో వీళ్ళకు మాత్రం సో అకౌంట్ క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. సో అర్థమైందిగా. 30 మైనింగ్ సీజన్ ఎవరికైతే కంప్లీట్ కాని వాళ్ళైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్స్ అనేవి ఇక్కడ క్లోజ్ అయిపోతాయి. సో 30, 40, 50, 60 మైనింగ్ సీజన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు కేవైసీ స్లాట్ అయితే వస్తుంది. ఇది 100%. మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. సో అర్థమైందిగా. సో ఇక్కడతో కేవైసీకి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి కేవైసీ స్లాట్ వచ్చింది. కేవైసీ అనేది మీరు అప్డేట్ అయితే చేశారు సక్సెస్ఫుల్గా. కేవైసీ అనేది మీకు అప్రూవల్ అయిపోయింది. 7th స్టెప్, 8th స్టెప్ కూడా మీకు కంప్లీట్గా గ్రీన్ అయిపోయింది. అంటే కేవైసీ రిజల్ట్ కూడా వచ్చేసింది. కాబట్టి మీకు 9 స్టెప్ మైగ్రేట్ టు మెయిన్ నెట్ ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. అంటే ఇది మాత్రం గ్రీన్లో అయితే మారలేదు. సో మీ పరిస్థితి ఏంటి, సో ఏం చేయబోతున్నారు అనేది మీకు చెప్తాను. లాస్ట్ 6 months ప్రీవియస్ కాయిన్స్ మొత్తం తీసేస్తాం అని చెప్తున్నారు అనమాట. ప్రీవియస్ కాయిన్స్ అంటే ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈ అకౌంట్లో 750 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా. ఈ అకౌంట్ రిజిస్టర్ అయ్యి 1 year అయితే అయింది. 1 సంవత్సరం అయింది అనుకుందాం. 1 సంవత్సరం కిందట ఈ అకౌంట్ క్రియేట్ చేసి మైనింగ్ చేస్తూ వచ్చాం. మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 750 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మైగ్రేట్ ఈ 9 స్టెప్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇందులో ఏం చేస్తున్నారు, మార్చి 14th లోపు 6 months కాయిన్స్ మాత్రమే ఉంచి మిగతా కాయిన్స్ మొత్తం తీసేస్తాం అని చెప్తున్నారు. అంటే టోటల్గా 750 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా మీ అకౌంట్లో. సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి మార్చి 14వ తారీఖు వరకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి మీకు అంటే 750 కాయిన్స్ అయితే మీ అకౌంట్లో అయితే ఉన్నాయి. ఈ అకౌంట్లో టోటల్గా 750 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా. 1 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది ఈ అకౌంట్ రిజిస్టర్ అయ్యి. ఇప్పటి వరకు 9 స్టెప్ అనేది కంప్లీట్ కాలేదు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇలాంటి అకౌంట్స్కి మీ అకౌంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నా కానీ సో అందులో సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి అంటే లాస్ట్ 6 months కాయిన్స్ మాత్రం ఉంచి మిగతా ప్రీవియస్ కాయిన్స్ మొత్తం తీసేస్తామని చెప్తున్నారు అనమాట. అంటే లాస్ట్ 6 months అంటే మనకు ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి మార్చి 14వ తారీఖున, రేపు మార్చి 14వ తారీఖున ఎన్ని కాయిన్స్ మనం మైన్ చేసాం, రిఫరల్ ద్వారా ఎన్ని కాయిన్స్ వచ్చాయి ఆ కాయిన్స్ మాత్రమే ఉంచి ప్రీవియస్ వచ్చిన కాయిన్స్ మొత్తం తీసేస్తాం అని చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఈ అకౌంట్లో 750 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా. 750 కాయిన్స్లో సో సెప్టెంబర్ ముందు 400 కాయిన్స్ అనేవి మైన్ చేసాం. రిఫరల్ ద్వారా వచ్చిన కావచ్చు, మనం మైన్ చేసిన కాయిన్స్ కావచ్చు. టోటల్లీ 400 కాయిన్స్ అయితే వచ్చాయి. సో ఆ తర్వాత సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి ఇప్పుడు మార్చి
14 తారీఖు వరకు అంటే ఈ 6 మంత్స్ గ్యాప్లో మనకు ఎన్ని వచ్చాయి 350 కాయిన్స్ మాత్రమే వచ్చాయి. సో ఈ 350 కాయిన్స్ మాత్రమే మనకు ఇచ్చి 400 కాయిన్స్ మొత్తం తీసేస్తామని చెప్తున్నారు అనమాట. సో అర్థమైందిగా. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 9 స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మైగ్రేట్ కంప్లీట్ అయ్యి వాలెట్లోకి కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి అన్వెరిఫైడ్లో ట్రాన్స్ఫరబుల్లో కాయిన్స్ అయితే ఉన్నాయి కదా, అవి ఎప్పుడు మైగ్రేట్ అవుతాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ కాయిన్స్ మనకు మైగ్రేట్ అవుతాయి కదా, అన్వెరిఫైడ్లో చాలా కాయిన్స్ ఉన్నాయి. అన్వెరిఫైడ్లో ఉన్న ట్రాన్స్ఫరబుల్లో ఉన్న కాయిన్స్ మాత్రం ఇక్కడ మైగ్రేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ అన్వెరిఫైడ్లో ఉన్న కాయిన్స్ మొత్తం ఇక్కడ మనకు బూస్టింగ్ ద్వారా అలాగే రిఫరల్ ద్వారా వచ్చిన కాయిన్స్ మొత్తం అన్వెరిఫైడ్లోనే ఉన్నాయన్నమాట. సో కేవలం మనకు ఫస్ట్ మైగ్రేట్ ఇచ్చింది మనం మైన్ చేసిన కాయిన్స్ మాత్రమే మనకి ఇచ్చారనమాట. ఫస్ట్ మైగ్రేట్ ఎవరికైతే ఇక్కడ 9 స్టెప్ కంప్లీట్ అయిపోయిందో సో వాళ్ళకు మైగ్రేట్ అయింది కదా, మైగ్రేట్ అయిన కాయిన్స్ ఇక్కడ కేవలం మనం మైన్ చేసిన కాయిన్స్ మాత్రమే ఇచ్చారనమాట. ఇక్కడ రిఫరల్ ద్వారా వచ్చిన కాయిన్స్ అలాగే సెక్యూరిటీ సర్కిల్ ద్వారా వచ్చిన కాయిన్స్ అలాగే బూస్టింగ్ పర్సెంట్ ద్వారా వచ్చిన కాయిన్స్ మొత్తం ఇక్కడ అన్వెరిఫైడ్లోనే ఉన్నాయి. సో ఈ కాయిన్స్ మొత్తం మనకు రావాలి అంటే కనుక సో మా రిఫరల్ ద్వారా ఎవరైతే రిజిస్టర్ కంప్లీట్ అయితే చేసి మైన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో అర్థమైందిగా. ఇక్కడ ఎవరెవరైతే మా రిఫరల్ ద్వారా కేవైసీ కంప్లీట్ చేయలేదో వాళ్ళ ద్వారా వచ్చే కాయిన్స్ రిఫరల్ ద్వారా ఒక కాయిన్ అయితే వస్తుంది, బూస్టింగ్ పర్సెంట్ ద్వారా మనకు పర్సెంటేజ్ అయితే వస్తుంది కదా, ఆ కాయిన్స్ మొత్తం తీసేస్తామని చెప్తున్నారు. సో అర్థమైందిగా. సో టోటల్లీ అన్వెరిఫైడ్లో ఉన్న కాయిన్స్ మొత్తం తీయరనమాట. కేవలం మా రిఫరల్ ద్వారా ఎవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తూ కేవైసీ కంప్లీట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ మాత్రమే మైనస్ చేస్తారు, బర్న్ చేస్తారనమాట. సో అర్థమైందిగా. ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేయలేదో వాళ్ళ ద్వారా వచ్చే రిఫరల్ ద్వారా వచ్చిన ఒక కాయిన్ అలాగే బూస్టింగ్ పర్సెంట్ ద్వారా వస్తుంది కదా, సో ఆ కాయిన్స్ మాత్రమే ఇక్కడ మైనస్ అయితే అవుతాయి. మిగతా వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకుంటారు కదా, సో వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ అండ్ పర్సెంటేజ్ బూస్టింగ్ రేట్ మొత్తం ఇచ్చేస్తారనమాట. సో ఇది క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో రేపు మార్చి 14th తర్వాత మనకు కేవైసీ కాని వాళ్ళకు ఏం చేయబోతున్నారు, మైగ్రేట్ కాని వాళ్ళకు ఏం చేయబోతున్నారు, అండ్ మైగ్రేట్ అయిన తర్వాత అన్వెరిఫైడ్లో ఉన్న బ్యాలెన్స్ మనకు రావాలంటే మన రిఫరల్ ద్వారా ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో సో వాళ్ళ కాయిన్స్ మాత్రమే మనకు వస్తాయి. ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేయలేదో వాళ్ళ కాయిన్స్ అనేవి ఇక్కడ తీసేస్తూ ఉన్నారనమాట. సో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. నచ్చిన ఏ అప్డేట్ వచ్చినా కానీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకే యూస్ఫుల్, నాకు కాదు, మీరే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉంటారు. సో రేపు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.